పరిశీలన చేస్తే ఎన్నోసార్లు దావీదు కూడా తన జీవితంలో కదిలించబడ్డాడట. ప్రియా దేవుని సంఘమా, ప్రియులరా, ఈ సమయంలో మనం ఈ లేఖనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. మనమందరం కూడా యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మాలు తీసుకున్నటువంటి ప్రియులం. బాప్తిస్మాల ద్వారా దేవుడు మనలను తన యొక్క పిల్లలుగా ముద్రించాడు. కాబట్టి ఈరోజు ముద్ర వేయబడినటువంటి ప్రజలం, సోదరులు చూద్దాం అందరం, ముద్రించబడిన ప్రజలం, ముద్రించబడినటువంటి వారం కనుక దేవుడు కూడా మన జీవితాలని ఒక ప్రత్యేకమైన రీతిగా నడిపిస్తూ ఉన్నాడు. ఈ రోజున దావీదు కూడా ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. సదాకాలమట, అంటే ఇక అంత కాలం అంతా, తను జీవించిన కాలం అంతా, తను చనిపోయిన తర్వాత జీవించబోతున్నటువంటి కాలం అంతా సదాకాలము అని అంటే అదేనండి దానికి ఉన్నటువంటి అర్థం. ప్రభు కూడా ఆ మత్తయి సువార్త చివరి అధ్యాయాల్లో సదాకాలము, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని వార్త చెప్పాడట. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు సహవాసం మనతో ఎప్పటి వరకు ఉంటది? సదాకాలం ఉంటుంది. 2019 వరకే కాదు, 2020 సంవత్సరం వరకే కాదు, సదాకాలము మన ప్రభుతో కూడా ఉండబోయే అనుభవమును మనం ఇక్కడ దేవుని దగ్గర సంపాదన చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి లేఖనంలో ఆయన ఎంత చక్కగా ఆ లేఖనాన్ని రాస్తూ ఉన్నాడు. ఆ 8వ వచనంలో సదాకాలము యెహోవా యందు నేను గురి నిలిపి ఉన్నాను అంటాడు. ఏం నిలిపాడంటే అండి, గురి నిలిపాడు. కాబట్టి గురి అని అంటే ఆయన ఖచ్చితంగా ఆయన మీద విశ్వాసం నిలిపాడు. దేనికి నిలిపాడు అని అంటే, ప్రభు నన్ను కదలనీయుడు గనుక నేను ఆయన మీద గురి పెట్టుకుని ఉన్నాను, ఆధారపడి ఉన్నాను. దేవుని దగ్గర ఆధారపడితే నీకు వచ్చే శోధనలో నువ్వు కదిలించబడవు. దేవుని మీద ఆధారపడితే ఎన్ని ఉపద్రవాలైనా సరే నీ మీదకి వచ్చినా, ఎంత దుష్టుడు అపవాది నీ జీవితంలో ఎన్నో క్రియలు జరిగించడానికి వాడు పూనుకున్నా కూడా దేవుని ద్వారా నువ్వేం చేయబడతావు? కదలించబడవు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు దావీదు ద్వారా కొన్ని విషయాలు ఈరోజు ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను క్లుప్తంగా ముగిస్తాను. 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను తన గ్రంథంలో రాశాడు. మన జీవితంలో మనకు ఆశ, కోరిక ఏంటంటే మనం ఎన్నడూ కూడా కదల్చబడినటువంటి విశ్వాసులమై ఉండాలి, కదల్చబడినటువంటి బిడ్డలమై ఉండాలి. కాసేపు ప్రభువులో, కాసేపు లోకంలో ఉండే వ్యక్తులంగా ఉండకూడదు. ఎవరి ఒకసారి మనం దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాం కనుక, ఒకసారి దేవుని దగ్గర నిలబడ్డాం కనుక ఎవరి ఖచ్చితంగా సాగిపోవాలి. నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ప్రపంచంలో ఎన్నో రకాల భక్తులు ఉన్నాయి. కాబట్టి ఆ భక్తిలో ఎంతమంది నిలబడి ఉంటున్నారు? రకరకాల భక్తులు ఉంటున్నాయి. మరి దేవుని యొక్క సన్నిధిలో కూడా దేవుడు కూడా క్రైస్తవులను ఒక భక్తి చేత నడిపిస్తున్నాడు. అందుకే అంటాడు భక్తి కూడా కావాలి అంటాడు. మనం కూడా భక్తులమే, మనం దేవుని యొక్క భక్తులం. కాబట్టి మనకు ఒక దేవుడు చక్కటి గ్రంథం ఇచ్చాడు. గ్రంథ ప్రకారం నడచడానికి ఒక తీర్మానం చేసుకున్నటువంటి వ్యక్తులను ఉండాలి. 2019వ సంవత్సరం ఎట్లా జరిగిపోయింది ప్రియుల. ఈ 2020వ సంవత్సరం ఇక 2 మాసాలు ఊరకనైపోతాయి కదా. నిన్న ఒక మెమోరియల్ సర్వీస్ కి వెళ్ళాను, అంటే జ్ఞాపకార్థ కూటానికి వెళ్ళాను. ఉదయకాలం వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పారు, సార్ ఈరోజు మా నాన్నగారి జ్ఞాపకార్థ కూటం రండి. అప్పుడే సంవత్సరం అయిపోయిందా? ఆ సంవత్సరం దినాలు ఎప్పుడైపోయింది అన్నట్లుగా అనిపిస్తా ఉంది ప్రియుల. 2 నెలలు ఊరకనైపోతాయి కదా. దేవుడు 2020వ సంవత్సరంలో నిన్ను బలమైన పాత్రగా దేవుడు చూడాలని అనుకుంటూ ఉన్నాడు. 2020వ సంవత్సరంలో నువ్వు దేవుని సేవలో స్థిరంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే అండి, మనము పరిచర్య చేయాలి, మన డబ్బు పరిచర్య చేయాలి, మన ఆరోగ్యము పరిచర్య చేయాలి, మన కుటుంబం కూడా దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి. కనుక ఆశీర్వాదం ఎప్పుడు కూడా దేవుడు మనతో దాన్ని ఎత్తి పెట్టుకుని ఉంటాడు. కాబట్టి దేవుని లేఖనాల్లో 3 విషయాలు నీకు నేను చెప్పి ముగించేస్తాను. మన జీవితంలో కదల్చబడినటువంటి విశ్వాసులుగా, కదల్చబడని బిలీవర్స్ గా, ప్రభువుకి బిలీవర్స్ గా ఉండాలి, విశ్వాసులంగా ఉండాలి, సహవాసంలో ఉండాలని అంటే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మొదటి పత్రిక రాస్తూ 15వ అధ్యాయంలో 58వ వచనంలో ఈ రీతికి రాస్తున్నాడు ప్రియులారా. ఒకసారి చదువుదామా? కాగా నా ప్రియమైన కొరింథీ సంఘ సహోదరులారా, మీ ప్రయాసము, మీ కష్టము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి
స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కగా ఈ లేఖనాన్ని రాశాడంటే ప్రియులారా, మన జీవితంలోనంట కదల్చబడని విశ్వాసులమై ఉండాలనంటే ప్రభు యొక్క కార్యములందు ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని కార్యాలయందు, దేవుని పని యందు ఆసక్తులై ఉండాలి. నీకు సమయం దొరికిన సమయం, రోజుకి 8 గంటలు మనం బయట ఉంటాం. మన కార్యాల కొరకు, పనుల కొరకు, చదువుల కొరకు ఎన్నెన్నో ప్రయాసాలు పడుతుంటూ దినమంతా ఖాళీగా ఉంటాం. దేవుడు ఇచ్చిన సమయాన్ని, ఆ రోజు మనకి ఏదైనా ఒక ప్రార్థన కూటం ఉంటే, ఎక్కడైనా ప్రార్థన ఉంటే, సంఘంలో ప్రార్థన ఉంటే, మన దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఆసక్తి కలిగిన వారై ఉండండి అంటుంది. ఆశ కలిగి మనం దేవుని యొక్క పనులను జరిగించి సేవ పరిచర్యలో ప్రోత్సాహకరంగా ఉండే వ్యక్తులమై ఉండాలంట. అలా ఉండినప్పుడు మనం స్థిరులముగా బ్రతుకుతాము, స్థిరమైన విశ్వాసులమై ఉంటాం. మీ ప్రయాసము దేవుని యందు వ్యర్థము కాకుండానట్లు అని రాశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రయాసం వ్యర్థం కాకూడదు. మనం ఎంత ప్రయాసపడతా ఉంటాం ఏమంటే, మీరు కష్టార్జితం కష్టపడుతున్నారు, 30 దినాలు కష్టపడుతున్నారు. కష్టపడి వచ్చిన డబ్బుల్లో కొంతమంది స్త్రీలు తమ పురుషులను అడుగుతున్నారు, అయ్యా నాకు ఏదైనా ఖర్చులకి ఏంటి డబ్బులు అని చెప్పి తీసుకుని దాంట్లో కూడా దేవుని భాగాన్ని తీసి పెడుతున్నారు. ఇది దేవుని భాగం అని చెప్పి ఆ దేవుని భాగాన్ని తీసిపెట్టి దైవ సన్నిధిలో వేస్తున్నారు. దేవుని సన్నిధి తెచ్చి వేస్తున్నారు. అది ఒక భారమే, అది ఒక కష్టమే. ఉపవాసాలు ఉంటున్నారు, అది ఒక కష్టమే. బండ్ల మీద 4-3 వస్తున్నారు ప్రయాణాలు చేసి, పట్టకపోయినా సరే కష్టపడి దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే ఒక దృక్పథంతో వస్తా ఉన్నారు. అది కూడా కష్టమే. ఎన్ని కష్టాలు మన జీవితంలో ఉంటున్నాయి. రాత్రులు పూట ట్రాక్టులు దాటి వచ్చేటువంటి అది కూడా కష్టమే. ఇటువంటివన్నీ కూడా అనట దేవుడు చెప్తున్నాడు, ఇది ప్రభువునందు వ్యర్థము కాకుండా చూసుకోవాలి. నువ్వు ఈ కష్టము, నీ త్యాగం, దానికి తగినటువంటి జీవితాన్ని నేను జీవించాలి. దాన్ని నేను ఎప్పుడైనా కొంతమంది కొన్నిసార్లు నాకు ఫోన్ చేస్తా ఉంటారు, సార్ అర్జెంట్ సార్ ఈ నెలలో నేను డ్యూ కట్టలేదని పాస్టర్ గారు బండికి డ్యూ కట్టలేకపోతున్నాను నాకు ఫోన్ చేస్తాడు. అప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళకి నా దగ్గర ఉండే దగ్గర సహాయం చేస్తాను. దేవుని పేరిట చేస్తాను. చేసి దేవుని దగ్గర అడుగుతారు, ప్రభువా ఇది నా జీవితంలో వ్యర్థం కాకూడదు, నేను నిన్ను బట్టి చేస్తున్నాను, నిన్ను బట్టి నా భాగాన్ని ఇస్తున్నాను, నువ్వు నాకు ఇచ్చినటువంటి దాంట్లో ఈ దశమాంశాన్ని ఇస్తున్నాను, అయితే ఇది నా జీవితంలో వ్యర్థం కాకూడదు ప్రభు అని ప్రార్థన చేస్తాను. కాబట్టి వ్యర్థము కాకుండాట్లు దేవుని కార్యములందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. హల్లెలూయా. ఆశ ఉండాలి, మనకి ఆసక్తి కలిగినటువంటి వారమై ఉండాలి. కుటుంబ ప్రార్థనలు ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. కుటుంబ ప్రార్థనల్లో, స్తుతి కుడికల్లో మనకేం కలుగుతుంది అంటే దేవుడు వచ్చి కూర్చుంటాడు ఇంట్లో. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మన కుటుంబాన్ని ఏర్పాటు చేస్తాడు, మన ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆసక్తి కలిగినటువంటి వారమై ఉండాలి. రెండవ అనుభవాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారే ఈ విషయాలన్నీ తెలియజేస్తూ ఉన్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదువుదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం. మనకు స్వతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనేటువంటి కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాడి కింద దాస్యత్వం. కాడి అని అంటే ఏం కాడి అంటే అది సాతాను యొక్క కాడి, సాతాను యొక్క వ్యసనం, సాతాను యొక్క పాపం. కాబట్టి సాతాను కాడి కిందకు మనం వెళితే ఆ కాడి మనలను జీవిత కాలం అంతా ఏలుబడి చేసి చంపేస్తుంది. ఇప్పుడు ఇలా అందుకని ప్రభు అంటున్నాడు, మరలా మిమ్మల్ని దేవుడు అంట కాడి నుండి తప్పించాడట. పాపం అనేటువంటి శాపం అనే కాడి నుండి దేవుడు మనలను బయటికి తీసుకుని వచ్చాడు. ప్రియులారా, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలుని దేవుడు బయటికి తీసుకురావడానికి 10 అద్భుతాలను ఆయన చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పెద్దగా హల్లెలూయా. 10 అద్భుతాలను చేసి ఇశ్రాయేలుని తీసుకొచ్చాడు. నీ జీవితానికి కూడా ఎన్నో అద్భుతాలు, 10 కాదు, వేల కొలది అద్భుతాలు నీ జీవితానికి కూడా ప్రభు చేసి
నీ బ్రతుకుని నీ జీవితాన్ని బయటికి తీసుకొచ్చాడు. దాస్యం అనే కాడి కింద మనం చెక్కకూడకుండా పాపం మనం తరిమి పట్టుకోవడం. మనం నిజంగా జరిగినటువంటి ఒక విషయాన్ని మీకు నేను తెలియచేయాలనుకుంటున్నాను. క్రైస్తవ కుటుంబం ఒంగోలులో నివాసం ఉంటున్నారు. నాకు తెలిసినటువంటి పాస్టర్ గారు ఒక మీటింగ్ లో ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయినాను నేను. అదే విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను. ఇటీవల కాలంలో జరిగిన విషయం. క్రైస్తవ కుటుంబం, వారికి ఒక కుమారుడు ఒక కుమార్తె, బాగా ధనవంతులు, బాగా డబ్బులు ఉన్నాయి, చక్కగా మంచి కుటుంబం, ప్రభు ఆశీర్వదించిన కుటుంబం. అయితే అబ్బాయి బయట స్నేహితులతో తిరగడం ఆరంభించాడట. తిరగడం ఆరంభిస్తే ఎన్నోసార్లు తల్లిదండ్రులు దండించారు, చెప్పారు, మేలు చేశాడంటే ఆ పిల్లలు పిల్లకాయలు వింటారా? ఎవరన్నా మాట వింటారా? పిల్లలు విన్నారు. వాళ్ళ మనస్సు వేరుగా ఉంటది. కాబట్టి పిల్లలు ఇప్పుడు వెళ్ళలేదు. ఒకరోజు ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో వచ్చి, అరే మనందరం కలిసి సినిమా పోదాంరా, కొత్త సినిమా ఒకటి రిలీజ్ అయింది, ఆ సినిమాకి వెళ్దామన్నారట. ఏం సినిమా తెలుసా? అది సైరా అంట. ఎంతమంది తెలుసు? చేయి చూపిస్తారా? యథార్థంగా ఒప్పుకోండి, యథార్థంగా ఒప్పుకోండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? సినిమాల గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరు లేరు, నాకు తెలిసి ఆ విషయం. ఆ సినిమాకి వెళ్ళాడట ఫ్రెండ్స్ తో. ఆ సినిమా చివరన హీరోని ఉరి తీస్తారట. అది ఉరి తీస్తారట. ఆ ఉరి తీసేటువంటి సీన్ పదే పదే చూసి ఇంటికి వచ్చి, కిటికీ ఉందంట వాళ్ళ పైన, ఒక కిటికీ ఉంటే ఆ కిటికీకి తుండుగుడ్డ టవలు వేసి ట్రై చేయాలని, ఎట్లుంటుందో అసలు దాని అనుభవం ఎట్లుంటుందో తెలియజేసుకోవడానికి తను కూడా అలాగా ఉరి వేసుకుని తమాష్ జోక్ ఎట్లుంటుందో చూద్దామని ట్రై చేశాడట. అది నిజంగా బిగుసుకొని చనిపోయాడు. యమనస్తుడు. పిల్లల దాస్యం అనే కాడి ఎప్పటికైనా విశ్వాసిని పాడు చేస్తుంది, విశ్వాసిని చంపేస్తాడు. కానీ ప్రభు అందుకే చెప్తున్నాడు, మరలా మీరు వెళ్ళి ఆ దాస్యం అనే కాడి క్రింద మీరు చిక్కుకోవద్దు అని అంటాడు. అందుకని మనం ఎప్పుడైతే దాస్యం అనే కాడిని మనం ఇష్టపడమో, దాని క్రింద చిక్కుకోకుండా ఉండడానికి స్థిర తీర్మానం చేసుకుంటాం, మన మనస్సులో గట్టి స్థిరత్వాన్ని కలిగి ఉంటామో, దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? మనల్ని కదల్చనీయడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకో మాట కూడా రాయబడినటువంటి చివరికి ఒక మాట సామెతల గ్రంథంలో 12వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం. అయ్యా, పెదవుల వలని పెదవుల వలన దోషం అపాయకరమైనది ఉరి. చాలా నీతిమంతుడు ఆపదను తప్పించుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభుత్వం ఉంటే దేవుడు మనల్ని ఉచితంగా నీతిమంతులుగా చేస్తాడని రోమాపత్రికలో చదివామని కదా. దేవుడు మిమ్మల్ని ఉచితంగా ఫ్రీగా నీతిమంతులుగా చేస్తున్నాడు. కాబట్టి దేవుడు లోకంలో తన సన్నిధిని విడిచిపెట్టుకుంటున్నాడు. కాబట్టి నీ కోసం ఈ సన్నిధి, దేవుని ఈ సన్నిధి. కాబట్టి ఈ సన్నిధిలోకి వచ్చేటువంటి ప్రతి బిడ్డ ఎప్పటికీ కూడా కదల్చబడదు. సదాకాలము కదల్చబడినటువంటి అనుభవాన్ని ప్రభు మన జీవితాలకు దయచేస్తున్నాడు. క్రీస్తు అని అంటే క్రీస్తు కొరకు చనిపోయిన సాక్షులు చాలా మంది ఉన్నారు. పేరు మీద కత్తిపెట్టి యేసు ప్రభుని నమ్ముకోవాలని అంటే ఖచ్చితంగా నువ్వు చంపినా ప్రభువే, బతికినా ప్రభువే అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. హతసాక్షులు అయిపోయినటువంటి వారు ఉన్నారు. దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు. లోకంలో చాలా మంది మూర్ఖత్వంతో దేవుని పరమైనటువంటి హింసని క్రైస్తవ జీవితాల్లో తెచ్చిపెట్టే వాళ్ళు ఉన్నారు. అయినా కూడా భరించి క్రైస్తవులు తమ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని సంఘమా, దేవుని ప్రియులారా, ప్రభువు కొరకు నిలబడినటువంటి వారి జీవితాలను దేవుడు ఆశీర్వాదపు అంచుల మధ్య ఆయన నడిపిస్తాడు. గొప్ప అద్భుత దీవెనలను మనకు ఈ రోజు కాకపోతే రేపు, ఒకవేళ 2 నెలలు నీ జీవితంలో కఠినమైన కష్టాలు కాకొచ్చేమో, కానీ నువ్వు దేవునిలో నిలబడి ఉంటే 2020వ సంవత్సరం నుండి నీ బ్రతుకులో ఉన్నదంతా కూడా ఆశీర్వాదమే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యంలో 16వ కీర్తనలో ఒకసారి చదువుదామా? మరలా 8వ వచనం, ఇందాక మనం ఆరంభంలో చదువుకున్న మూలవాక్యం. సదాకాలం యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున యందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కనుక ప్రియులారా, మనం కదలింపబడినటువంటి విశ్వాసులను, కదలని స్థిరమైనటువంటి విశ్వాసులను ప్రభులో సాగిపోదాం. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నా. యోహాను రాసినటువంటి
మొదటి పత్రికలో ఒక మాటను గుర్తు చేసుకుంటున్నాను ప్రియుల, తీవలేదు మీరు. దేవుని చిత్తమును నెరవేర్చేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు. దేవుని యొక్క చిత్తం ఏందో నువ్వు తెలుసుకుని దాన్ని నెరవేర్చేటువంటి వాడు నిరంతరం నిలిచి ఉంటాడు. అంచేత ఈ కొద్ది వాక్యాన్ని ప్రభువే ఆశీర్వదించి దీవించి బలపరచుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.